హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో బ్రెడ్ కోవా టోస్ట్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. క్రంచీగా, జ్యూసీగా భలే ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా బ్రెడ్ తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 6 పీసెస్ అయితే తీసుకుంటున్నాననమాట. వీటిని అటు ఇటు కూడా బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా! 4 సైడ్స్ కూడా తీసేసుకోవాలి. మీకు ఏ బ్రెడ్ అయినా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చనమాట. అన్ని వైపులా కూడా ఇలా బ్రౌన్ పార్ట్ తీసేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్‌లో కట్ చేసుకున్న బ్రౌన్ బ్రెడ్ ఉంది కదండీ! దీన్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మిక్సీ పట్టేసి బ్రెడ్ క్రమ్స్‌గా చేసుకొని స్నాక్స్‌లోకి యూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న బ్రెడ్ ఉంది కదా! దీన్ని 2 ముక్కలుగా తీసుకోవాలనమాట. ఈ విధంగా 2 పార్ట్స్‌గా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే 4 పార్ట్స్‌గా కూడా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టానికి తగ్గట్టుగా. నేను ఈ విధంగా 2 పార్ట్స్‌గా కట్ చేస్తున్నాను. ఇలాగే మనం ఎన్ని బ్రెడ్స్ తీసుకుంటే అన్ని బ్రెడ్స్ అన్నిటిని కూడా ఈ విధంగా 2 పార్ట్స్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పాన్ పెట్టేసి అందులోనికి ఫ్రై చేసుకోవడానికి వీలుగా కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మీరు కావాలంటే ఈ ఆయిల్ ప్లేస్‌లో నెయ్యి కూడా వేసుకోవచ్చనమాట. ఈ ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా! వాటిని వేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోవాలనమాట. మాడిపోకూడదండి. మాడిపోతే టేస్ట్ బాగోదు. ఈ విధంగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇలాగే మీరు ఎన్ని బ్రెడ్ ముక్కలు తీసుకుంటే అన్నిటిని కూడా ఇదే విధంగా వేసుకుంటూ రెండు వైపులా కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. నేను ఇక్కడ వీటిని తీసుకున్నాను కదండీ! 2 ఆయిల్‌గా వేసి ఫ్రై చేసి తీసుకుంటున్నాననమాట. ఇలా వేయించుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని ఒక ప్లేట్‌లోనికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా మనకైతే బ్రెడ్ ముక్కలు వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి. ఇందులో ఒక పావు కప్పు వరకు షుగర్‌ని వేసుకోవాలి. అలాగే ఇందులోనికి ఒక పావు కప్పు వాటర్ కూడా పోసుకొని ఈ పంచదార అంతా కూడా కరిగే వరకు మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పంచదారని కరిగించుకోవాలి. పంచదార కరిగిపోయిన తర్వాత ఈ విధంగా మనకి లిక్విడ్ లాగా రెడీ అవుతుంది కదా! ఇప్పుడు ఇందులోనికి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇలా వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండీ! వాటిని సిరప్‌లోకి వేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కలకి సిరప్ అంతా కూడా ఇలా పట్టేటట్టుగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఈ సిరప్‌ని పట్టించుకోవాలి. ఇలా పట్టించుకుంటే గనక మనకి జ్యూసీగా, సాఫ్ట్‌గా బావుంటాయండి. మనం వేయించాం కాబట్టి కొంచెం క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఇలా వేసుకోవడం వల్ల జ్యూసీగా, సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ సిరప్‌లో నుండి కూడా ఈ బ్రెడ్ ముక్కల్ని తీసేసుకొని ఒక ప్లేట్‌లోనికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్రెడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులోనికి కోవాని స్టఫ్ చేసుకోవడమే. కోవా ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టానండి. ఈ కోవాని ఎలా తయారు చేసుకోవాలో అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అలాగే చాలా కమ్మగా, స్వచ్ఛమైన పాలకోవాని తయారు చేసుకోవచ్చనమాట. ఒకసారి మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి. లేకపోతే బయట మనకి మార్కెట్‌లో కూడా దొరుకుతూ ఉంటుందండి. దూద్ పేడ అంటారు. లేకపోతే పాలకోవా అన్నా కూడా ఇస్తారనమాట. ఇప్పుడు దీన్ని ఈ విధంగా బ్రెడ్ పైన కొద్దిగా పెట్టేసి దానిపైన ఇంకొక బ్రెడ్‌ని కూడా పెట్టేసుకున్నామంటే బ్రెడ్ కోవా టోస్ట్ అయితే రెడీ అయిపోతుందనమాట. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని వీటిని ఈ విధంగా బ్రెడ్ పైన కొంచెం కోవాని స్టఫ్ చేసుకున్నామంటే రెడీ అయిపోతాయండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందనమాట ప్రాసెస్ కూడా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సాఫ్ట్‌గా, జ్యూసీగా భలే టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి. మీరు తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో బ్రెడ్ ఉన్నప్పుడు ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.